Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ప్రకాశం జిల్లా చెరుకొమ్మపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగారు చిన్నారులు. క్షణాల వ్యవధిలోనే నీట మునిగి అక్కడికక్కడే గల్లంతయ్యారు. చిన్నారుల ఆర్తనాదాలు, కేకలు విన్నటువంటి స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు అధికారులు. ఈతకు వెళ్లినటువంటి చిన్నారులు అక్కడికక్కడే గల్లంతవ్వడం మాత్రం స్థానికంగా కొంతవరకు కలకలం రేపుతుంది. అయితే ఇది విన్నటువంటి స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఈతకు వెళ్లినటువంటి విద్యార్థుల గల్లంతుపై మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్న అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ చెప్పండి, ప్రకాశం జిల్లా చెరుకొమ్మపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి విద్యార్థులు చిన్నారులు గల్లంతవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. మరి బయటికి తీసేటువంటి ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? పూర్తి అప్డేట్స్ అంటే ఇది చాలా విషాదకరమైన ఘటనగా చెప్పవచ్చు. ఇది ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో చెరుకొంపాలని చిన్న గ్రామం. వేసవి సెలవులు అవడంతో చిన్నారులందరూ ఇళ్ల దగ్గర ఆడుకుంటా ఉంటారు. తల్లిదండ్రులు కూడా కూలి పనులకు వెళ్లే వాళ్ళందరూ. వీళ్ళు ఏమనుకున్నారు, మామూలుగా ఆటలు ఆడుకుంటున్నారు కదా అని చెప్పి అనుకున్నారు. పొద్దున్నే వెళ్ళిన పిల్లలు మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతుకులాడ ప్రారంభించారు. ఇలా తల్లిదండ్రులకు ఎందుకు అనుమానం వచ్చి వీళ్ళు ఈతకు వెళ్ళారా అని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ వారి చెప్పులు అలాంటివి కనిపించాయి. అప్పటికప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాక పోలీసులు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ బృందాల ద్వారా చెరువులో గాలించారు. ప్రస్తుతం అయితే ఒక 3 చిన్నారులు మరణించినట్లుగా తెలుస్తుంది. వారి 3 బాడీలని వెలికి తీశారు. ఇంకొక చిన్నారి మృతదేహాన్ని వెతుకుతున్నారు. దాదాపుగా అయితే 4 చిన్నారులు మరణించినట్లుగానే పోలీసులు భావిస్తున్నారు. ఆ చిన్నారులు చూసిన తల్లిదండ్రులు అయితే మాత్రం చాలా విచారంగా మునిగిపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ కూలి పనులకు వెళ్లే వాళ్ళు. వేసవి సెలవులు అయిపోతే ఇంకొక 10-15 రోజుల్లో పిల్లలు ఒక 20 రోజుల్లో స్కూల్కి వెళ్లే సమయం అట్లాంటిది. అలాంటి విషాదం ఈరోజు చిన్నారులు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. లక్ష్మీనారాయణ, 4వ చిన్నారిని వెలికి తీయడానికి ఇంకా ఎంత సమయం పట్టేటువంటి అవకాశం కనబడుతుంది? ఎందుకంటే కాబట్టి వెలికి తీయడం కూడా కొంతవరకు అంతరాయం ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది. ప్రధానంగా అయితే ఇక్కడ వర్షం అనేది కొంచెం చాలా భారీగా పడుతుంది. అందువల్ల తల్లిదండ్రులు కూడా అక్కడ శవం కోసం వేచి ఉన్నారు. బాడీ ఎప్పుడు తీస్తారని చెప్పి. అధికారులు అయితే మాత్రం బాడీ దొరికింది, కొంచెం ఇసుకలో బూడుకుపోయింది, కొంచెం బయటకు తీయటం అయితే 10-15 నిమిషాలు మేము తీస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు కూడా జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ విషయం తెలిసింది. రెస్క్యూ బృందాలను కూడా చెప్పారు, త్వరగా చీకటి పడేలోపు ఆ డెడ్ బాడీలను బయటకు తీసి తగిన తదనంతర కార్యక్రమాలు వాళ్ళు పోస్ట్ మార్టం తీసుకొని చేయటం అట్లాంటి కార్యక్రమాలు చేసి చిన్నారులు కావడంతో వాళ్ళు నీళ్ళలో నాటడం వల్ల శరీర బాడీలు కూడా దెబ్బతినకుండా త్వరగా కుటుంబ సభ్యులకు అందించేలాగా చర్యలు తీసుకోమని జిల్లా కలెక్టర్ మంత్రి స్వామికి కూడా అధికారులను ఇప్పటికే ఆదేశించారు. రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా చెరుకొమ్మపాలెంలో విషాదం చోటు చేసుకుంది. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు మరి ముఖ్యంగా చిన్నారులు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగారు. అయితే క్షణాల వ్యవధిలోనే నీటిలో మునిగి అక్కడికక్కడే గల్లంతైపోయారు. చిన్నారుల యొక్క ఆర్తనాదాలు, కేకలు విన్నటువంటి స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. వెంటనే సమీపంలో ఉన్నటువంటి పోలీసులకు, అధికారులకు వారు సమాచారం ఇవ్వడం, వారు కూడా హుటాహుటిన అక్కడికి చేరుకోవడం, లోపల చిక్కుకున్నటువంటి చిన్నారులను బయటికి వెలికి తీశారు. దాదాపు 3 చిన్నారులు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. 4వ చిన్నారి కోసం అక్కడ గాలింపు చర్యలను వేగవంతం చేశారు.